సో గైస్ తెలిసిందే కదా మీకు, రేపు 25th రోజు సన బర్త్డే అయితే ఉంది. సో ఆ బర్త్డేకి ఎక్స్ట్రీమేట్ ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి నేను సనని అయితే అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకంటే తెలిసిందే కదా మీకు, ఆల్రెడీ టీమ్ అనేది డివైడ్ అయిపోయింది కాబట్టి. అంటే ఇంకా 2-3 డేస్ ఉంది కదా, షాపింగ్ అయితే చేయలేదు, కొంచెం ఇంట్రెస్ట్ లేదనమాట ఈసారి. ఎందుకు? చేతిలో పైసలు లేవు, అట్లనే ఈ సంవత్సరం ఎవరు తోడు లేరు. గైస్ చూసి కింద కామెంట్లు వేసుకోండి, టీం అందరూ ఎవరు లేరని చెప్పి సనా ఎవరు లేరని చెప్తుంది. ఇగో అన్న, ఏదైనా హ్యాపీనెస్ ఉంటే జరుపుకొని ఉంటుంది బర్త్డే. నా లైఫ్ లో హ్యాపీనెస్ లేదు, ఏం లేదు, ఎప్పుడు చూసిన కష్టాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు బర్త్డే జరుపుకొని ఏం లాభం? కస్టమర్ రాకుండా రోహిత్ వచ్చింది కదా మరి. పిలుస్తా, ఎవరిని పిలుస్తా? మరి 3 days ఉంది కదా. అందరిని పిలుస్తా, ఒకవేళ జరుపుకుంటే అందరిని పిలుస్తా, నా ఫ్రెండ్స్ ని. రిషన్ ఆబ్వియస్ ఎట్లయినా రిషన్, వీళ్ళందరూ మనోళ్ళు కామన్ ఉంటారు, మరి పాత వాళ్ళు ఏమైనా వచ్చేట అందరిని పిలుస్తా. నేను బర్త్డే జరుపుకపోయినా గోల్డ్స్ గిఫ్ట్ ఇవ్వను. గోల్డ్సేనా? ఓన్ మెల్లకెళ్ళి ఎత్తుకురావాలేమో. తీసిన మెల్లే అంతే. వేస్తా ఫోటో, వీడియో పరంగా అయిపోతే ఫోటో వరకు నువ్వు చేయని, ఫోటో వీడియో వరకు ఉంగరం వేస్తాడు పెద్దన్న. ఏడుస్తున్నా? నేను ఎందుకు ఏడుస్తాను? ఏడ్చేది సంవత్సరం అంతా ఏడ్చుడే పోతుంది. ఒక లాస్ట్ ఇయర్ ఏమో వేరే టాపిక్ మీద ఏడ్చిన, ఈ ఇయర్ ఏమో ఇంకో టాపిక్ మీద ఏడుస్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఏ టాపిక్? ఈసారి నుంచి ఏమి ఏడవలే, మంచి టీం వచ్చింది, మంచి అందరితో కలిసిపోయినా. ఇప్పుడు టీం వచ్చినాక కొంచెం ఇప్పుడు హ్యాపీగానే ఉంటావులే. చెయ్యాలి, అందరికి సపోర్ట్ ఉండాలి, అంతే తప్పదు. ఏం చేస్తాం అట్లా చేసేటప్పుడు ఈ రోజు వరకు ఇటు డబ్బులు ఏదంటే ఎప్పుడో పోయేవాళ్ళు, అప్పుడే 2022లోనే. ఏం మిమ్మల్ని ఏడికి పోయకుండా రిషి కాపాడుకుంటాను. ఇదైతే నమ్మకం. మేము ఎంత డౌన్ అయినా ఆయన ఉంటాడు, మేము ఎంత ఫేమస్ అయినా ఆయన ఉంటాడు. మా దగ్గర ఏం లేకుండా మేము బిచ్చగాలం ఉన్నా ఆయన మాతోటే ఉంటాడు. మీరు మంచిగా ఉంటే నేను ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు మీరే హెల్ప్ చేస్తారు. అంతే, అదైతే చేస్తాం, కంపల్సరీ చేయాల్సి వస్తుంది. మన అనుకున్నప్పుడు చేయాల్సి వస్తుంది కదా. ఎట్లా అంతే. రీసెంట్ షేర్ నాకు హెల్ప్ చేసిండు, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పింది అన్న. అట్లా అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివకృష్ణ ఆఫీషియల్. సో గైస్ తెలిసిందే కదా మీకు, రేపు 25th రోజు సన బర్త్డే అయితే ఉంది. సో ఆ బర్త్డేకి ఎక్స్ట్రీమేట్ ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి నేను సనని అయితే అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకంటే తెలిసిందే కదా మీకు, ఆల్రెడీ టీమ్ అనేది డివైడ్ అయిపోయింది కాబట్టి. సో ఈసారి బర్త్డే ఎలా జరగబోతుంది అనేది సన విషయం అడిగి తెలుసుకున్నాం. యాక్చువల్గా ఇంకోటి విషయం తెలుసు, సన అసలు బర్త్డే జరుపుకోను అన్నది. మరి ఇప్పుడు చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. చలో చెప్తానా? ఏమేమి బర్త్డే జరుపుకుంటలేమంటా? జరుపుకుంటున్నావు అయితే? మరి తెలుస్తాయి కదా మాకు, ఇంత మందిలో ఉన్నప్పుడు తెలియదా మాకు? అంటే ఇంకా 2-3 డేస్ ఉంది కదా, షాపింగ్ అయితే చేయలేదు, కొంచెం ఇంట్రెస్ట్ లేదనమాట ఈసారి. ఎందుకు? చేతిలో పైసలు లేవు, అట్లనే ఈ సంవత్సరం ఎవరు తోడు లేరు. గైస్ చూసి కింద కామెంట్లు వేసుకోండి, టీం అందరూ ఎవరు లేరని చెప్పి సనా ఎవరు లేరని చెప్తుంది. అట్లా అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ లేదు లైఫ్ మీద. జస్ట్ వీడియోస్ చేసుకుందాం, ఒకవేళ ఎక్కడ చెప్పినకి ఎవరైనా వచ్చినా సరే ఇంటి దగ్గరికి రండి అని చెప్దాం అనుకుంటున్నా. ఈసారి బిస్కెట్ అయితే ఏం ఇగో అన్న, ఏదైనా హ్యాపీనెస్ ఉంటే జరుపుకొని ఉంటుంది బర్త్డే. నా లైఫ్ లో హ్యాపీనెస్ లేదు, ఏం లేదు, ఎప్పుడు చూసిన కష్టాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు బర్త్డే జరుపుకొని ఏం లాభం? కస్టమర్ రాకుండా రోహిత్ వచ్చింది కదా మరి. ఫ్రెండేనా? తెలుసు కానీ పబ్లిక్ అందరు మరి వెరైటీగా కామెంట్లు పెడతారు కదా. లవ్ బీజం పడంగానే మొత్తం లవర్స్ అనుకుంటారు మరి. పబ్లిక్ అర్థమైతలేదు మరి.
అట్లా అని ఈసారి జరుపుకోనో నాకు కూడా క్లారిటీ లేదన్న. 100% అయితే నేను జరుపుకోను. మేబీ మోనికాకి ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మొన్ననే అన్నా కంపల్సరీ చేస్తారు కదా, డ్రెస్ తీసుకుందాం, నడువు పోదాం నేను ఇప్పిస్తా పోదాం అన్నది. లేదన్నా లేదక్క నాకు వద్దు, అవసరం లేదు అని చెప్పిన. ఈరోజు మార్నింగ్ కూడా మేము ప్రమోషన్కి వెళ్తే అప్పుడు కూడా అన్నది, పదా డ్రెస్ తీసుకో నేను ఇప్పిస్తా, ఎంత పైసలైనా పర్లేదు అది అని. వద్దక్క నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు కొనుక్కోవాలనిపిస్తా, నేనే నీకు చెప్తా అని చెప్పిన. ఇప్పుడు ఏం లేదు అయితే బర్త్డే మరి ఏం లేదు, ఇంకా 3 days పిలుస్తా. ఎవరిని పిలుస్తా మరి? 3 days ఉంది కదా. అందరిని పిలుస్తా, ఒకవేళ జరుపుకుంటే అందరిని పిలుస్తా. నా ఫ్రెండ్స్ ని, రిషన్ ఆబ్వియస్ ఎట్లయినా రిషన్, వీళ్ళందరూ మనోళ్ళు కామన్ ఉంటారు. మరి పాత వాళ్ళు ఏమైనా వచ్చేట అందరిని పిలుస్తా. ఒకవేళ వచ్చినా సరే ఎవరు కెమెరాలో కనిపించారు, అది తెలిసిందే కదా, రూల్ ఫిక్స్ అయిపోయారు, మీరు ఫిక్స్ అయిపోయారు, అంతా మనం ఏం చేయలేము. నువ్వు ఒక్కడే సేఫ్ అన్న, ఇక్కడ దూకొచ్చు అక్కడ దూకొచ్చు, నువ్వు మంచిదే కదా మరి. మనకి రిస్క్ తీసుకునే అవసరం లేదు. అంటే జరుపుకునే గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇవ్వను. గోల్డ్ చైనా? ఓన్ మెళ్ళకి ఎత్తుకురావాలేమో. వేస్తా ఫోటో, వీడియో పరంగా ఫోటో వరకు నువ్వు చేయని, ఫోటో వీడియో వరకు ఉంగరం వేస్తాడు పెద్దన్న. బాగుంటారు, గ్రేటే కదా. ఒకవేళ బర్త్డే ప్లాన్స్ ఉంటే ఈ పార్టీకి స్టార్ట్ అయిపోతుంటాయి. చేద్దాంలే ఈసారి అన్నా జర మంచిగా జరుపుకో. నువ్వు జరపన్నా ఏముంది, మహా అంటే 50,000 అయిపోతాయి అంతే. ఎందుకు నేను ఫ్రీలో చేపిస్తాను, నేను బర్త్డే కదా, కేక్ కటింగ్ ఒకటే కదా. దావత్లు అంటే మనం ఏమి ఇయ్యం కాబట్టి. నాకు తెలిసి జ్వరం వచ్చేలాగా సరదా అయిపోయింది పొద్దున్న నుంచి. అంటే తిరిగి చాలా కష్టపడుతున్నాను నేను. దేనికి? బర్త్డే పార్టీ కోసం తిరిగినా? బర్త్డే పార్టీ కోసం కాదన్నా, ప్రమోషన్స్, వీడియోస్. ఇప్పుడు మా లైఫ్ మేమే చూసుకోవాలి కదా, సపోర్ట్ ఉంటారు కదా. చెప్పు. నిజమే, నేనేమన్నా మరి నువ్వు చెప్పి అనే వరకు నాకు మళ్ళీ ఏమైనా ముక్కు ఏడుస్తున్నా. నేను ఎందుకు ఏడుస్తాను? ఏడ్చేది సంవత్సరం అంతా ఏడ్చుడే పోతుంది. ఒక లాస్ట్ ఇయర్ ఏమో వేరే టాపిక్ మీద ఏడ్చిన, ఈ ఇయర్ ఏమో ఇంకో టాపిక్ మీద ఏడుస్తున్నా. నెక్స్ట్ ఇయర్ ఏ టాపిక్? ఈసారి నుంచి ఏమి ఏడవలే, మంచి టీం వచ్చింది, మంచి అందరితో కలిసిపోయినా. ఇప్పుడు టీం వచ్చినాక కొంచెం ఇప్పుడు హ్యాపీగానే ఉంటావులే. ఇద్దరం అమ్మాయిలు కాకుండా మా ఇంకా ఇంతమంది ఉన్నారు. ఒకవేళ నాకు హెల్త్ బాగాలేకపోయినా సరే మిగతా అందరూ వీడియోస్ కొడతారు, మాకు చాలా సపోర్ట్ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది. చాలు కదా, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి? నేను హ్యాపీగా చూసుకొని ఇంతమంది ఉన్నా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నా లైఫ్ లో ఇలాంటిది ఒక మిరాకిల్ జరుగుతుంది అని. అందరం కలుస్తాం, ఒక ఫ్రేమ్ లాగా అనిపిస్తాం మనం. గ్రేటే. అంతా మౌనిక చేతిలో ఉందన్నమాట. మౌనిక తలుసుకుంటే ఏమైనా అవుతుంది, కలిపేసింది అందరిని. అన్నా నువ్వేందన్నా అయ్యా ఎట్లన్నా అంటే అందరు కలవాలని సంకల్పం ఒకటి ఉంటే కలుస్తామని చెప్తున్నా నేను. ఒక అమ్మాయి ఎట్లా అంటే ఫస్ట్ మేము ఇద్దరమే ఉండే, మదర్ రోహిత్ హెల్ప్ చేసేవాడు, రిషన్న ఆఫ్ కెమెరా నుంచి మాకు హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు ఏమైంది, అందరం కలిసి ఆన్ కెమెరాలో ఎవరికి ఏదున్నా హెల్ప్ చేసుకుంటాం, అట్లా వీడియోస్ కొడతాం, రీల్స్ వేసుకుంటాం. ఒకరికి ప్రమోషన్ వచ్చినా సరే ఒకరికి షేర్ చేయాలి, అందరికి సపోర్ట్ ఉండాలి. అట్లా చేస్తామంటే ఈ రోజు వరకు ఇటు డబ్బులు లేదంటే ఎప్పుడో పోయేవాళ్ళు, అప్పుడే 2022లోనే. మిమ్మల్ని ఏడుకోని రిషి కాపాడుకుంటాను. ఇదైతే నమ్మకం. మేము ఎంత డౌన్ అయినా ఆయన ఉంటాడు, మేము ఎంత ఫేమస్ అయినా ఆయన ఉంటాడు. మా దగ్గర ఏం లేకుండా మేము బిచ్చగాలం ఉన్నా ఆయన మాతోటే ఉంటాడు. ఇదైతే ఫిక్స్. అంత సపోర్ట్ ఇచ్చినందుకు మీరు కూడా మంచిగా వీడియో చేసుకొని కంటిన్యూగా ఇట్లానే ఉండాలని అనుకుంటా. ఈసారి అయినా ఏడవకుండా అన్ని మర్చిపోయి చెప్తున్నా ఈసారి నుంచి అయినా ఏడవకుండా మంచిగా హ్యాపీగా జరుపుకొని అందరితో మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కొడుతుంటే నాకు ఏం భయం వేసింది, ఉత్తప్పుడు అందరికి ఫోన్ చేసి బర్త్డే విషయం చెప్పినా లేదా అని అడుగుతావు కదా, అలాంటివి ఫస్ట్ భయం. మనం అట్లా బర్త్డే విషెస్ ఇవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ, ఎవరికి ఫోన్ చేస్తాం మనం? అట్లుంటది ఏముండదు. నా వీడియోలు కూడా అన్నీ ఎడిటింగ్ చేస్తాడు, జస్ట్ నేను కంటెంట్ ఇస్తాను, అన్న మొత్తం ఎడిటింగ్ చేస్తాడు. మీకు కూడా ఎడిటింగ్ కావాలంటే శివనకు మెసేజ్ చేయండి. చేయండి పర్సెంటేజ్ కొంచెం సగం పర్సెంటేజ్ అంట చేస్తా దాన్ని. వద్దన్నా ఉంచుకోను, మంచిగా మీరు మంచిగా ఉంటే నేను ఏదైనా ఉన్నప్పుడు మీరే హెల్ప్ చేస్తారు. అంతే, అదైతే చేస్తాను, కంపల్సరీ చేయాల్సి వస్తుంది. మన అనుకున్నప్పుడు చేయాల్సి వస్తుంది కదా. అట్లా అంతే. రీసెంట్ శివన్ కూడా నాకు హెల్ప్ చేసిండు, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పింది అన్న. అట్లా అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉంటాం.
అంతే. ఆన్ కెమెరానే ఎవరం కనిపించాం, ఆఫ్ కెమెరా మేము అందరం చాలా హ్యాపీగా ఉంటాం, బయట తిరుగుతాం, అన్ని జరుగుతాయి. ఇన్ కేస్ నేను బర్త్డే జరుపుకుంటే అప్పుడు మీ అందరు తెలిసిపోతుంది ఎవరెవరు వచ్చి ఎవరెవరు రాలేరు అని చెప్పి. అంతే, చూద్దాం జరుపుకుంటారో లేదో మీరు కూడా వెయిట్ చేయండి. సో వెయిట్ చేయండి గైస్. అంతే, ఇంకా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సోనా. ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి, అందరితో కలిసి జరుపుకోవాలని నేనైతే అనుకుంటున్నా. సపరేట్ వద్దు మనకి, ఇవన్నీ అందరం కలిసి ఉండాలి ఎప్పటికైనా, ఏ కెమెరా ఎటు పోయినా కూడా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శివకృష్ణ అఫీషియల్. శివకృష్ణ అఫీషియల్. బై గైస్.